రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగ పింఛన్దారులకు అనేక మందికి పింఛన్ కట్ చేసినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో 7,86,000 మంది దివ్యాంగ పింఛన్లు పొందుతూ ఉన్నారు. వాళ్ళల్లో 4,50,000 మందికి ఇటీవల స్క్రూటినీ చేయడం జరిగింది. అందులో 1,00,000 మంది అనర్హులుగా తేలారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక కడప జిల్లాలో 9,408 మంది, ఒక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 1,708 మంది అనర్హులుగా తేలినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీళ్ళందరికీ పెన్షన్ కట్ అయింది. కానీ కొన్ని చోట్ల నిజమైన అర్హులకు కూడా కట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి. రీఅసెస్మెంట్ కాడ ఏమాత్రం తప్పులు జరగకుండా నిష్పాక్షికంగా రీఅసెస్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన దివ్యాంగులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, కూటమి పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 హామీల్లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 14 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది ఈ యొక్క హామీ కింద వస్తారు. అంటే 50-60 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. అంటే నెలకు 4,000 రూపాయల చొప్పున ఈ 14 నెలలకు ఈ 17 లక్షల మంది ఒక్కొక్కరు 56,000 రూపాయలు కోల్పోయారు. సంవత్సరానికి ఈ పథకం కింద దాదాపు 8,160 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వము ఇళ్లకు. ఒక సంవత్సరం 2024-25కు పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది. 25-26లో కూడా ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. కనీసం వచ్చే సెప్టెంబర్ మాసం నుంచైనా సరే సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇచ్చే పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరొక విషయం, సెంట్రలైజ్డ్ కిచెన్స్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ఇప్పుడున్న సిస్టమ్ స్థానంలో మండలానికి ఒకటి సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ భోజనం తయారు చేసి అక్కడి నుండి ఆ మండలంలోని అన్ని పాఠశాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన అనేక మంది ఉపాధి కోల్పోతారు. కొత్తగా ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్నవారికే ఉపాధి తీసేయడము చాలా అన్యాయం. ఇప్పటికే అనేక కుటుంబాలు ఈ మధ్యాహ్న భోజన పథకం ఆధారంగా తమ కుటుంబాలు జీవనం గడుపుతూ ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళ మీద ఏమాత్రమో కంప్లైంట్స్ కూడా లేవు. కాబట్టి అటువంటి వాళ్ళకు అనేక సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, మరణం, ఇవి ప్రకృతి ధర్మాలు, సృష్టి ధర్మాలు. దీన్ని అందరూ గ్రహించాలి. నిన్నటి యువతే నేటి వృద్ధులు, నేటి యువతే రేపటి వృద్ధులు. ఈ వాస్తవాన్ని గుర్తించాలి సమాజం, ప్రత్యేకించి యువత. ఎల్లకాలం తాము యువతగానే ఉంటామని భావించద్దు. నేటి యువతే రేపటి వృద్ధులు. ఈనాడున్న వృద్ధులు మన యువతకు యువతే. కాబట్టి వృద్ధుల యొక్క, పెద్దల యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అటు ప్రభుత్వాలు, ఇటు యువత వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.